దెర్ ఈస్ నో వన్ ఇన్సిడెంట్ అట్లీస్ట్. ఎందుకంటే ఇప్పుడు మా డాడీ మాకు బెల్ట్ తీసుకొని తన్నులు పడ్డాయి, మాకు చీపిరిగడ్డలు తిరిగేసి తన్నులు పడ్డాయి, మాకు ఎక్కడికైనా వెళ్తాము అంటే చంపలు వాళ్ళకి కొట్టిన రోజులు ఉన్నాయి. అంతే ప్రేమతో నెక్స్ట్ మినిట్ అన్నం తినిపించాలి, అలా జరుగుతాయి. సో దీన్ని ఏమంటారంటే ట్రామా బాండ్ అంటారు. సో దెబ్బలు తినడం ఇవన్నీ కూడా చైల్డ్ అబ్యూజ్, కానీ వాళ్ళకి తెలియదు అది అబ్యూజ్ అని. ఎందుకంటే మేము అలాగే పెరిగాం కాబట్టి దిస్ ఇస్ నార్మల్ అని. ట్రామా బాండ్ అంటే ఏంటంటే ఎప్పుడైనా కన్ఫ్యూజన్, గుడ్ అండ్ బ్యాడ్ కలిపి ఇచ్చినప్పుడు విషయం ఏంటో అమృతం ఏంటో నీకు తెలియదు. అది వాళ్ళకు కూడా తెలియదు, ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఫెడ్ లైక్ దట్. దే ఆర్ జస్ట్ పాసింగ్ వాట్ దే లెర్న్. ఇక్కడ మనం జనరేషనల్ కర్స్ బ్రేక్ చేయడం అంటే ఏంటంటే చెడు ఏంటి మంచి ఏంటి డిఫరెన్షియేట్ చేసుకొని ఆ చెడులోంచి మనం బయటికి వచ్చి ఓన్లీ కష్టమైనా సరే మంచిగా ఇవ్వాలి అనే ఒక పాయింట్ మనం వచ్చినప్పుడు అక్కడ బ్రేక్ అవుతుంది కర్సెస్ అనేది. సో మన పేరెంట్స్ ఏంటంటే కొడతారు, ఫస్ట్ కొట్టి అయ్యో నేను కొట్టేశాను సారీ అని మళ్ళీ కళ్ళు తూడ్చేసి ముద్దలు తినిపిస్తారు. ఇదేంటంటే టాక్సిసిటీ నేర్పించడం అనమాట. మనని ప్రేమించే వాళ్ళు మనని కొట్టే హక్కు ఉంది అని నేర్పిస్తున్నాం.